వాళ్ళు చేయగలిగిన తెప్పితే అంత ఎవరు కూడా దీని మీద ప్రభావం అయ్యే ప్రసక్తే లేదు. ఎవరు ఆ ఇంపాక్ట్ కూడా కనీసం దాని గురించి ఆలోచించకూడదు. సావని ఎవడు సస్తాడు వాళ్ళు సావని. ఎందుకు ఈరోజు అమెరికా కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరి మధ్య వారు స్టార్ట్ అయిపోయింది. వారు స్టార్ట్ చేసినంత మధ్యలో మేము ఎంటర్ కావాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే కొంత తగ్గించుకోమని చెప్తాను. ఇరుపక్షాలు కూర్చొని మూడో వ్యక్తి రాకుండా మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోండి తప్పితే మూడో వ్యక్తిని ఎంటర్ చేసుకుని అనవసరంగా రచ్చ చేసుకోవాల్సిన పని లేదు. ఏదే ఉన్నా మీరిద్దరు కూర్చొని ఓకే అనుకుంటే చేసుకోండి. శాంతయుతంగా కొత్త ఏదైనా తగ్గించాలనే ప్రభావాన్ని చూడండి అంటుంది. కానీ మేము వారికి సపోర్ట్ పోతాం లేదు ఇంకోరికి సపోర్ట్ పోతాం. అసలు ఇండియా క్లియర్గా ఒకటి చెప్తుంది. మీరు ఎవరైనా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మొదట స్టార్ట్ చేసింది వాళ్ళు, మేము దానికి జవాబిస్తున్నాం. మేము ఎక్కడ సివిలియన్స్ మీదకి పోవట్లేదు. ఉగ్రవాద సంస్థలు మాత్రం వేస్తాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. దాంట్లో వెనకడికి వేసే పరిస్థితి లేదు. అనుకుంటే ఉగ్రవాదులు మేము ఇచ్చిన లిస్టు మీ దగ్గర ఉంది. ఆ లిస్టులో ఉన్న ఉగ్రవాదులందరినీ మీరే బంధించి మా దగ్గర పెట్టండి. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలని మీరే ఏరివేసేయండి. అప్పుడైతే మాత్రమే మేము మాట్లాడతాం తప్పితే మిగతా విషయాల్లో మనకు వెనకడిగా ప్రసక్తి లేదని ఇండియా క్లియర్గా చెప్పింది. అది అన్ని ప్రపంచ దేశాలకు కూడా క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చిన నేపథ్యంలో అన్ని కూడా భారత్ వైపుకే నిలబడడానికి చాలా వరకు సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి జైసల్మేర్కి వెళ్దాం. జైసల్మేర్లో పాకిస్తాన్ F-17 యుద్ధ విమానాన్ని మనం కూల్చివేశాం. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ని కూడా మనం కూల్చివేశాం. దాని శకలాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ శకలాలను భారత ఆర్మీ సేకరించి వాటిని విశ్లేషిస్తూ ఉంది. కేవలం వాటిని శకలాలుగా మాత్రమే చిన్న చిన్న తుక్కు కింద మాత్రమే మన భూమిని తాకనిచ్చాం తప్ప అవి లక్ష్యాలను చేరే విధంగా వాటిని మనం అలౌ చేయలేదు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ మిసైల్స్ ను గాల్లోనే పేల్చేసింది. గాల్లోనే పేలిపోవడంతో వాటి డెబ్రిస్ అక్కడ మనకి కనపడుతున్నాయి. చల్లా చెదురుగా పడిపోయినటువంటి వాటి శకలాలు మనకి కనిపిస్తున్న దృశ్యాలు మీరు RTV స్క్రీన్ లో చూస్తున్నారు. ఇది జైసల్మేర్లో మనం ఒక పైలట్ ను కూడా సజీవంగా పట్టుకున్నాం. F-17 యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ ని మనం ప్రాణాలతో పట్టుకున్నాం. ఆ యుద్ధ విమానాన్ని మనం కూల్చేసాం. ఆ పైలట్ ఇప్పుడు మన మిలిటరీ చైర్లో ఉన్నాడు. మిలిటరీ క్వశ్చన్ చేస్తూ ఉంది. చాలా వివరాలు అతని నుంచి రాబట్టే అవకాశం కూడా ఉంది. ఆ దాడి దృశ్యాలు జైసల్మేర్లో రాత్రి F-16 యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడండి. RTV స్క్రీన్ పైన మీరు అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుక్కున్న F-16 విమానాన్ని మనం కూల్చేసాం. ఆ తర్వాత దాని శిథిలాలు కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీకు అందిస్తున్నాను. యుద్ధానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరోసారి పాకిస్తాన్ భారత్ పై దుస్సాహసానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది అని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జనాలందరినీ కూడా అలర్ట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్లో హై అలర్ట్ జారీ చేశారు. సైరన్ మోగించారు. హెచ్చరికలు జారీ చేశారు. బాల్కనీలకు దూరంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఎయిర్పోర్టులో కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది భారత ఆర్మీ. చండీగఢ్ పై మరోసారి చూడండి. ఒకసారి ఆ శబ్దం వినండి. ఆ శబ్దాన్ని మనం విందాం. Gokulam Signature Jewels.
బ్రేకింగ్ న్యూస్, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్లో ఇప్పుడు మళ్ళీ హై అలర్ట్ జారీ చేశారు. సైరన్ మోగించి మరి హెచ్చరికలు జారీ చేస్తారు. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉంది అనే ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ఈ హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పాకిస్తాన్ దాడులకు తెగబడింది, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారతదేశం. అంతేకాదు పాకిస్తాన్ పై కూడా ప్రతి దాడులకు దిగితే పాకిస్తాన్లో కరాచీ పోర్ట్తో సహా చాలా ప్రదేశాలు ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. కరాచీ పోర్ట్ అయితే 70% ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు చండీగఢ్లో మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ సైరన్ మోగించారు. సైరన్ మోగించినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పటికే మాక్ డ్రిల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు సైరన్ మరోసారి మోగించారు. అంటే పాకిస్తాన్ ఏ క్షణమైనా పంజాబ్ పై దాడి చేసే అవకాశం ఉంది. నిన్న అమృత్సర్లో తొలి దాడికి తెగబడింది. మనం ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. తర్వాత జలంధర్లో, NIT జలంధర్లో కూడా దాడికి తెగబడింది. NIT జలంధర్ పరిసర ప్రాంతాల్లో కూడా దాడికి తెగబడింది. దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాకిస్తాన్ డ్రోన్లను, పాకిస్తాన్ మిసైల్స్ ని కూడా మనం భారత భూభాగంలో ఏ టార్గెట్ ని కూడా మనం చేరనివ్వలేదు. ఇండియాపై ఇప్పటికీ ఏదో ఒక విధంగా దాడి చేయాలి అని, టార్గెట్లను రీచ్ కావాలని పాకిస్తాన్ అనుకుంటుంది. అందుకే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చండీగఢ్లో సైరన్ మోగించారు. బాల్కనీలకు దూరంగా ఉండాలి అని, అద్దాలకు దూరంగా ఉండాలి అని, కుదిరితే సెల్లార్లోకి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమై సెల్లార్లోకి వెళ్ళిపోతున్నారు. మన గోడలపైన చూడొచ్చు, పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతుంది. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతుంది. మోటార్ షెల్స్ ను కూడా ఉపయోగిస్తుంది. మోటార్ షెల్స్ ఈ పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ వెంబడి LOC అలాగే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతుంది. మోటార్ షెల్స్ ను కూడా ప్రయోగిస్తూ ఉండటంతో ఇప్పుడు మిరాటివిస్తానికి చిక్కాడు. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ ని నేల కూల్చాం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమ దేశానికి లోన్లు కావాలి అంటూ ప్రపంచ దేశాలను అడుగుతోంది. ప్రపంచ దేశాలకు కూడా మనం తెలియచేశాం, పాకిస్తాన్కి లోన్లు ఇస్తే ఆ డబ్బులు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆ లోన్లను, ఆ డబ్బులను ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ప్రపంచ దేశాలకు చెప్పాం. దీంతో ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్కి లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, భారతదేశం మాపై దాడి చేస్తోంది అని ప్రపంచ దేశాల ముందు అడుక్కుంటోంది పాకిస్తాన్. ఆ ట్వీట్ని కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు బంకర్లో ఉన్నాడు. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలోనే మనం వేసిన మిసైల్ పడటంతో ఇప్పుడు ప్రాణభయంతో పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. మూడో బాక్స్ లో చూడండి, పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల కారణంగా వాళ్ళు ఉపయోగించినటువంటి మోటార్ షెల్స్ కారణంగా సరిహద్దు రాష్ట్రాల్లో దెబ్బతిన్నటువంటి ఇళ్లను మనం చూడొచ్చు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి, ఇల్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటు రాత్రి నిన్న జైసల్మేర్ లో F-16 విమానాన్ని మనం కూల్చివేసిన దృశ్యాన్ని కూడా మనం RTV స్క్రీన్ పై చూడొచ్చు. మూడో బాక్స్ లో చూడండి ఒకసారి, పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతుంది. మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తూ ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు పాక్షికంగా దెబ్బతింటూ ఉన్నాయి. మనం జరిపిన పాకిస్తాన్ మనపై దాడికి తెగబడటంతో పాకిస్తాన్ మిసైల్స్ అన్నిటిని కూడా మనం నేల కూల్చేశాం. ఇప్పుడు చండీగఢ్కి హై అలర్ట్ ప్రకటించింది భారతదేశం. చండీగఢ్లో ఏ క్షణానైనా పాకిస్తాన్ దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం సైరన్ మోగించామంటే పాకిస్తాన్ మనపై దాడులు చేస్తే మన సైరన్ మోగిస్తాం. ఆ సైరన్ శబ్దం విన్న తర్వాత మన ప్రజలు వెంటనే బంకర్లోకి కానీ లేదా ఇంటిలోనే అద్దాలు లేని గదుల్లోకి వెళ్ళిపోవాలి, తలుపులు వేసుకోవాలి. ఇలా ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి